హాయ్ హలో నమస్తే నేను మీ కేపీ. పేదరికం ఎక్కడున్నా అందులోని బాధను నాక్షరాలు ఆలింగనం చేసుకుంటాయంటాడు. బడుగు బలహీన వర్గాల ఎతలనే కవితలుగా అల్లుతాడు. ఎందరో యువకవులకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన కిరటం. పాలమూరు యువకవుల వేదిక అధ్యక్షులు, తాజాగా ఉప సర్పంచ్ గా ఎన్నికైన ధర్మాపూర్ ఉప సర్పంచ్ బోల యాదయ్య గారితో బలగం స్టూడియో ముచ్చట. నమస్తే యాదన్న. నమస్తే కేపీ. కంగ్రాచులేషన్స్ ఉప థ్యాంక్ యూ థ్యాంక్ సర్పంచ్ యూ గా ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ కేపీ. ఆ మీరు ఈ మధ్యలో రాజకీయంలోకి వచ్చారు కదా. అయితే ఇంత ముందుకు ప్రముఖ కవిగా మీకు గుర్తింపు ఉంది. అయితే రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? అది అంటే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఒక వార్డు మెంబర్ గా పోటీ చేసి ఆ అంటే అత్యధిక మెజారిటీతో గెలిచి ఉప సర్పంచ్ గా కూడా ఎన్నికైనరు. ఆ ప్రయాణాన్ని మీ మాటల్లో అంటే కవి నుంచి ఉప సర్పంచ్ దాకా. అయితే వాస్తవంగా కేపీ మనం అది వాంటెడ్గా మనం వెళ్ళాలని వెళ్ళలేదు. కాకపోతే మనకు కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉంటుంది. ఆ క్రమం లోపల ఏమైందంటే అక్కడ మనకు నెట్ సెట్ లేకపోవడం వల్ల అక్కడ గ్యాప్ ఏర్పడింది. గ్యాప్ ఏర్పడిన సందర్భంలో ఆ 2 years ఖాళీగా ఉన్న సందర్భం లోపల మనం ఏంటంటే ఒక బీసీ బిడ్డగా మా ముదిరాజు కులానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు మా గ్రామంలో మా మాపనార్ మండలంలో రూరల్ మండలంలో చేసిన. ఓకే. అందులో భాగంగా ఏమైందంటే పండుగ సాయన్న అనేటటువంటి విగ్రహాన్ని ఇప్పుడు 14th వస్తే 1 year అవుతుంది అక్కడ పెట్టి విగ్రహ ప్రతిష్టాపన చేసి. అంటే ఒక బహుజనులు రాజకీయాల్లోకి రాకూడదా, అంటే బహుజనులు కూడా రాజకీయం చేయాలి కదా. మనం ఇంత చదువుకొని ఇంత తెలివి ఉండి ఇంత జ్ఞానం ఉండి సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉండి మనం కూడా రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అనే ఒక ఆలోచనతోన రావడం జరిగింది. వాస్తవంగా రాజకీయాల్లోకి రావాలని రాలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మన మా మా వాళ్ళు ఎగ్జాంపుల్ మా ముదిరాజ్ జనాభా మా గ్రామంలో ఎక్కువ ఓటర్స్ ఉంటారు. మరి మా ఓటర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి అధికారాన్ని మా గ్రామంలో మా ప్రజలకు ఎలాంటి అధికారం వచ్చే అవకాశాలు లేవు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఒకరి మాట విని వాళ్ళకు ఓటేసే పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ ఆ గతంలో ఒకసారి సర్పంచ్ అయితే చేసినాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అక్కడ బహుజనులు రాజకీయంగా ఎదగాలనే ఒక ఆలోచన మనలోనే ఉంది. కాబట్టి మనం కూడా క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే నామినేషన్ వేసిన తర్వాత మీ వార్డు ఓటర్స్ కానీ మీ పార్టీ సభ్యులు కానీ మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? అంటే యాక్చువల్లీ వార్డ్ నెంబర్ వేసే క్రమం లోపల మొదట ఏంటంటే మా మా యూత్ పిల్లలందరూ నా సర్పంచ్గా పోటీ చేయమన్నారు. వాస్తవానికి ఆ వార్డ్ నెంబర్ ఎందుకు అవసరం లేదు, నువ్వు సర్పంచ్గా పోటీ చేయన్నారు. కానీ సర్పంచ్ అంటే అది డబ్బులతో కూడుకున్నటువంటి ప్రయాణం. మనం డబ్బులు పెట్టండి రాజకీయంలో. డబ్బులు అంటే కనీసం టీ ఖర్చులు, టిఫిన్స్, మిల్స్ అవసరాన్ని బట్టి పెట్టాల్సి ఉంటుంది. మరి కనీసం గవి కూడా పెట్టలేని నామినేషన్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఖాళీ నామినేషన్ వార్డ్ నెంబర్ నామినేషన్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు. సరే పేరు ఎంతనా నువ్వు ఒక పేరును బట్టి రాజకీయాలు నడవవు ఇప్పుడున్న జనరేషన్ తీసుకుంటే. కానీ మా ఊర్లో ఏమైందంటే నేను వార్డ్ మెంబర్గా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మాట్లాడినప్పుడు చేస్తామని చెప్పిన. ఇంకా సర్పంచ్ అంటే చేయను ఎవరు అనుకోండి. కానీ 4th వార్డు జనరల్ రిజర్వ్ అయింది. 4వ వార్డు మాది 4వ వార్డు, అక్కడ జనరల్ రిజర్వ్ అయింది. ఆ వార్డు నేను పోటీ చేస్తా అని చెప్పిన. మీ వార్డులో ఎంతమంది పోటీ చేసారు? ఏ ఏ వర్గాల వాళ్ళు పోటీ చేసారు? అయితే మా వాళ్ళు వచ్చేసి మొదట నామినేషన్ వేసిన రోజు ఏమైంది, నామినేషన్ మొదట నేను వేసిన. మా వాళ్ళు ఫస్ట్ నేనే నామినేషన్ వేసిన. అది 30 రోజు నేను నామినేషన్ వేసిన. 30 సెప్టెంబర్ అనుకుంటా. ఆ రోజు నేను నామినేషన్ వేసిన. నామినేషన్ వేసిన రోజు ఎవరు వేయలేరు నా వాళ్ళు, నేను ఒక్కనే వేసిన. అయితే అక్కడ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నేను వేసిన. అవతల నెక్స్ట్ డే కాంగ్రెస్కి వెళ్ళి గూడెం యాదయ్య అని చెప్పి మా అన్న ఆయన కూడా వేసిండు. తర్వాత వచ్చేసి ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి తాజా మాజీ సర్పంచ్ గారు లాస్ట్ రోజు వాళ్ళు కూడా నామినేషన్ అక్కడ వేయడం జరిగింది. 4th వార్డులో వార్డ్ నెంబర్గా మేము ముగ్గురం అక్కడ నామినేషన్ వేయడం జరిగింది మొదటి రోజు. అయితే మీ గ్రామంలో నాకు తెలిసి అన్ని వర్గాల ప్రజలు ఉండి ఉంటారు. అయితే అక్కడ ఏ వర్గపు ఆధిపత్యం నడుస్తుంటది? అంటే జనాభా పరంగా తీసుకుంటే బహుజన కులాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అంటే ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆధిపత్య వర్గాలు అంటే అగ్రవర్ణాల వాళ్ళు చాలా మంది ఉన్న ఆధిపత్యం చేయరు మెజార్టీగా. ఓకే. కానీ కొందరు చేస్తారు, అక్కడ అందరూ చేయరు. అందరూ కూడా అందరితో సఖ్యతగా ఉంటారు, మంచిగా ఉంటారు, మంచి పనులు చేస్తారు వాళ్ళు. కానీ కొందరు ఉంటారు కదా, నేను చెప్పింది నడవాలి, నా మాటనే వినాలి, నా మాటే శాసనం అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉంటారు. అంటే బహుజనులనే కాదు అగ్రవర్ణాలను కూడా ఒక బానిసల్లాగా చూసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ గతంలో ఉండే మా ఊర్లో. అయితే ఇప్పుడు ఇందాకేమన్నారంటే నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేకుండే ఆ పరిస్థితి నుంచి వచ్చిన అని అంటారు కదా. అయితే ఇప్పుడు కొందరు
డబ్బులు వెదజల్లి పదవులను కొంటున్న సమయంలో ఎటువంటి డబ్బు లేకుండా ఒక ఉప సర్పంచ్ గా అది పెద్ద గ్రామానికి ఎన్నిక కావడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఆ టైంలో మీరు ఏ విధంగా ఇతర సభ్యుల సపోర్ట్ తీసుకున్నారు? అయితే మెజారిటీగా అక్కడ ఏముందంటే నా వార్డులో మెజారిటీగా మా కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాదాపు 90 ఓట్లకు పైగా 96 ఓట్లు దాకా మావే ఉన్నాయి. ఉమ్, అందులో ఉన్నాయి 170 చిల్లర ఉన్నాయి ఓట్లు. అందులో మెజారిటీగా మా ఓట్లు ఉన్నాయి. తర్వాత గౌడ్స్ ఉన్నాయి. తర్వాత కట్కే వాళ్ళవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే మెజారిటీగా మనకు అంతకుముందు తాజా మాజీ సర్పంచ్ కూడా నా మీద పోటీ చేసిండు. అందులో మా ఆ, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక వార్డు నెంబర్ నిలబడినటువంటి వ్యక్తి గూడెం ఆదాయ అని, అన్న నువ్వు ఉంటే నువ్వనుండు నేను అంటా అని చెప్పేసి అన్న విత్డ్రా చేసుకోవడం జరిగింది నా కోసం. అన్న విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకొని ఇద్దరం ఒకటే, ఎవరు గెలిచినా ఒకటేరా, నువ్వు గెలిచిన ఒకటే నేను గెలిచిన ఒకటే అని చెప్పేసి నువ్వే ఉండని చెప్పేసి అన్న విత్డ్రా చేసుకొని అక్కడ నాకే మద్దతు ఇవ్వడం జరిగింది. గూడెం ఆదాయ గారు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఓట్ల లెక్కింపు తర్వాత గెలిచిన సభ్యులు ఉంటారు కదా, దాంట్లో కేవలం ఒకే పార్టీ వాళ్ళు ఉండరు, ఇతర పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ఆ గెలిచిన సభ్యులలో మీ పార్టీ వాళ్ళు ఎక్కువ నిన్ను అంటే మీకు ఉప సర్పంచ్ గా సపోర్ట్ చేసిరా, లేదంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా మీకు మద్దతు తెలిపినరా? అయితే మా ధర్మాపూర్ గ్రామంలో వచ్చేసి మొత్తం 12 వాళ్ళు ఉంది. ఓకే. 12 వాళ్ళల్లో 7 వార్డ్ మెంబర్స్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డ్ మెంబర్సే గెలవడం జరిగింది. ఓకే. తర్వాత ఒక బీజేపీకి సంబంధించి 2 గెలిచారు. ఇంకా కాంగ్రెస్ సంబంధించి 3 వార్డ్ మెంబర్స్ గెలిచారు. కానీ ఏమైందంటే అక్కడ వార్డ్ నెంబరు ఉప సర్పంచ్ ఎలక్షన్ వచ్చేటానికి ఏమైందంటే దాన్ని వాయిదా చేసే ప్రయత్నం జరిగింది అక్కడ. ఓకే. కానీ ఇక్కడ మాకు కోరం ఉంది కదా, కోరం ఉందని చెప్పేసి మా సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ గోపాల్ యాదవ్ వాళ్ళు, గుడెం తిరుపతయ్య గారు, శ్రీరాములు గారు వీళ్ళందరూ వచ్చేసి మాకు 7 మంది కోరం ఉంది, ఖచ్చితంగా మీరు ఉప సర్పంచ్ ఎన్నిక రోజు జరపాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఆడ ఆ ఎన్నికల అధికారులను అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారుగా, తప్పని పరిస్థితి లోపల ఎందుకు వాళ్ళ కోరం ఉంది కదా మనం కూడా పెట్టాలని చెప్పేసి అధికారులు వాళ్ళు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీలోనే నేనుంటాను, నాకన్నా ముందే ఇంకొక అతను నుండి నేనుంటా అన్నాడు. ఓకే. అక్కడ ఏమైనా చీలికి వచ్చేసింది మా పార్టీలోనే. అక్కడ అతని ఇమ్మడి ఒకరు వెళ్ళడం జరిగింది, నాకు 4 సపోర్ట్ చేయడం జరిగింది. అట్లా మొత్తం మీద మేము 5 మంది కోరం అయిపోయింది నాకు. కానీ అక్కడ 5 మంది కాదు, 7 మంది కోరం కావాలి. ఆ కోరం అయ్యే సందర్భం లోపల మా వాళ్ళు 2 సపరేట్ వెళ్ళిపోయింది కదా, మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 నాకు సపోర్ట్ చేయలేదు. కానీ అవతల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి స్వచ్ఛందంగా, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒకరు, బీజేపీ పార్టీకి వెళ్ళి ఒకరు, వాళ్ళు స్వచ్ఛందంగా గ్రామానికి మంచి చేస్తాడనే ఒక ఉద్దేశంతోన వాళ్ళని స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్తోన నేను ఈరోజు ధర్మాపూర్ గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఎలక్షన్ కంటే ముందు నామినేషన్ వేసిన తర్వాత రాజకీయం రసవత్తరంగా ఉంటది, నువ్వా నేనా నువ్వా నేనా. Yes. గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తారా, లేదంటే లేదు మా పార్టీ మా వర్గమే అని ఉంటారా? అట్లా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదో నేను ఒక వార్డుకు వార్డు నెంబర్ కాదు, ఇప్పుడు ఎస్. మొత్తం గ్రామానికి అందరికి సంబంధించినటువంటి ఎవరికి సమస్య వచ్చినా కూడా మనం స్పందించి పనిచేయాలి. మనం ఇంకొకటి వాళ్ళలాగా రాజకీయం చేయడానికి రాలేడా, మన రాజకీయ నాయకులం కానే కాదు, రాజకీయం చేయడానికి రాలి. ఏం చేసినా కూడా ప్రజల పక్షాన ఉండాలి. మనం ప్రశ్నించేటి కౌలం కదా, ప్రశ్నించే వాళ్ళం కదా. ఇక్కడ అన్యాయం జరిగినా, ఇక్కడ అవినీతి జరిగినా ప్రశ్నిస్తాం. మరి అట్లాంటి సందర్భం లోపల మనకు ఒక అవకాశం ఇచ్చింది ధర్మపూర్ గ్రామ ప్రజలు, ఒక పెద్ద బాధ్యత నా మీద పెట్టిండ్రు ధర్మపూర్ ఉప సర్పంచ్గా. దాన్ని నెరవేర్చాలంటే నేను చేయాలి, ఎక్కడ పార్టీలు అవసరం లేదు. పార్టీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ ఉన్నంత వరకే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏం జరిగినా నా వంతుగా నాకు చేతనైంది అంటే ఆ పదవితోనే నేను ఏ పని అయితే చేయగలుగుతానో ఆ పనిని వాళ్ళకు ఖచ్చితంగా చేసి పెడతా. మీరు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉద్యమకాలం నుంచి ఒక ప్రముఖ యువ కవిగా గుర్తింపు పొందిరు కదా, మరి ఆ కవిత్వాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కొనసాగుతారా, లేదా రెండింటిని కొనసాగిస్తారా? వాస్తవానికి రాజకీయం అనేది 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కవిత్వం నాకు పేరు తెచ్చింది బోలయాదాయ్ అనేది ఒక డగ్ మార్కెట్లో వచ్చిందంటే ఒక కవిగానే వచ్చింది. మా ధర్మపూర్ గ్రామంలో అన్ని వాళ్ళ ప్రజలను గుర్తుపడతారంటే దానికి ప్రధాన కారణం కవిత్వం. అంటే పలానా యాదయ్య మంచి మంచి వక్త, మంచిగా మాట్లాడతాడు, మంచి కవిత్వం రాస్తాడు అనేది అందరికీ తెలుసు. అంటే నన్ను ఊరందరికి కూడా పరిచయం చేసింది ఏంది కవిత్వమే. మరి మా తల్లి లాంటి కవిత్వాన్ని ఎట్లా వదులుకుంటాం? రాజకీయాలైనా అవసరమైతే వదులుకుంటాం, కానీ కవిత్వాన్ని ఎందుకు వదులుకుంటాం చెప్పండి? కాకపోతే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత మన మీద ఉంది. ప్రజలకు కూడా మనం సేవ చేయాలి, అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి 5 ఏళ్ళు మనము ఆ ప్రజలకు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి పనిచేసేటటువంటి పని అయితే ఖచ్చితంగా చేస్తాం. అయితే ఈ దేశంలో అంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో నిచ్చెనమేట్ల వ్యవస్థ అనేది ఒకటి ఉంటది. అయితే ఒక వర్గం తన కింది వర్గాన్ని అణచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎప్పుడు.
ఆ దాని పట్ల మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయంలో మనం మనం పోయి ఆడ ఒక సీట్ మీద కూర్చొని మనం ఒక ఉప సర్పంచ్గా బాధ్యత చేసేటప్పుడు ఆధిపత్య వర్గాలు దాన్ని సహించవు, ఖచ్చితంగా సహించవు. కాకపోతే మనం ప్రశ్నించకుండా వాళ్ళు చెప్పినట్టు ఉండడానికి మనమే అనామకుడం కాదు. మనం చదువుకున్న వ్యక్తులం, అన్ని తెలిసిన వ్యక్తులం, ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళం. ఖచ్చితంగా మన దగ్గర వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే మనం రూల్స్ మాట్లాడితే మనకు తెలుసు తప్పేదో నిజాయితీ ఏదో ధర్మం ఏదో అధర్మం ఏదో మనకు తెలుసు. కాకపోతే ప్రజల పక్షాన ఎవరు వాళ్ళు ఏ పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా వేస్తాం. అట్లా కాకుండా వాళ్ళు వచ్చి నీ మీద ఆధిపత్యం చేస్తామంటే సహించేది లేదు, తట్టుకునే లేదు. ఎంతకైనా తెగించిపోవడానికి మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. అవకాశం ఇచ్చారు ప్రజలు, అధికారం ఇచ్చారు, మనం ఒక ఉప సర్పంచ్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాని ఆధిపత్య వర్గాలు ఎవరైనా కూడా మనతో మంచిగుంటే మంచిగుంటాం. మన మీద అజమాయిష్ చేసి మన మీద ఆధిపత్యం చేస్తామంటే మాత్రం సహించే ప్రసక్తి అయితే ఇప్పుడు లేదు. ఉప సర్పంచ్ గా ఎన్నిక కాకంటే ముందు కాలేజీ బంద్ చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నామా అని అన్నారు. అయితే ఆ సమయంలో ఏం పని చేసేవారు మీరు? అంటే వాస్తవంగా కూడా ఒక 1.5 year ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ అని చెప్పేసి అందులో అనేక కార్యక్రమాలు చేసినాం. అనేక విలేజ్లలో గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసినాం. ఆ కమిటీలు వేసేటందులో భాగంగానే పండుగ సాయన అనేటటువంటి విగ్రహాన్ని నీలం మధు ముదిరాజ్ అని చెప్పేసి మా చిట్కోల్ నీలం మధు ముదిరాజ్ ఆ కాంగ్రెస్ నాయకుడు మాకు 1,30,000 ఇచ్చి విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఆ పండుగ సాయన్న విగ్రహాన్ని గ్రామంలో పెట్టడం వల్ల కూడా నాకు ఎలక్షన్ లో ప్లస్ అయింది. ఓకే. ఎందుకంటే ఆ మా ముదిరాజు సామాజిక వర్గానికి ఒక పండుగ సాయన్న ఆయన నేపథ్యం ఆయన జీవితం గురించి ఒక పెద్ద ఎత్తున సభ, ఒక డిప్యూటీ స్పీకర్, 2 ఎమ్మెల్యేలు, మంచి బెక్కం జనార్దన్ లాంటి పండుగ సాయన చరిత్ర రాసినటువంటి వాళ్ళు, ఎన్పి వెంకటేష్ గారు, పెద్ద విజయ్ కుమార్ గారు, మెట్టుగాడి ప్రభాకర్, ఇట్లా పండుగ సాయన మీద ఒక బహుజన కులాల మీద సోయినటువంటి వక్తలను అందరినీ కూడా తీసుకొచ్చి ఆ సభలో మాట్లాడించడం జరిగింది. అప్పుడు ప్రజల లోపల కూడా ఒక అవగాహన వచ్చింది. అంటే మన మన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు కనిపించకుండా ఎందుకు పోతున్నారు, వాళ్ళ చరిత్ర ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం. అంటే మన చరిత్రను మనము చెప్పుకోకపోతే, మన గురించి మనం రాసుకోకపోతే, మన గురించి మనకు తెలియకపోతే మన చరిత్ర ఎవరు చెప్పాలి అనేది ప్రజల లోపల కూడా ఒక అవగాహన వచ్చింది. అంటే మనోడు ఉన్నాడు కాబట్టి మనోడికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేటటువంటి ఆలోచన వచ్చింది. అంటే దాదాపు ఆ 2 ఏళ్ల లోపల ఒక 1 year పాటుగా ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత ఒక 4 నెలల కిందట, అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ రాకముందే నేను ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో కృష్ణమూర్తి సార్ గారు నాకు పిలిచి అక్కడ పీజీ ఫ్యాకల్టీగా తీసుకోవడం జరిగింది. మరి అక్కడ ఒక సెమ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకో ఎగ్జామ్ ఇప్పుడు 4th సెమ్ కూడా రన్నింగ్లో ఉంది. అక్కడ ప్రజెంట్గా అయితే నేను ఎంబీఎస్ కాలేజీలో పీజీ ఫ్యాకల్టీగా, తెలుగు ఫ్యాకల్టీగా ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నాను. కాకపోతే ఆ 2 years అనేది నాకు చాలా అమూల్యమైన టైం. ఓకే. ఎందుకంటే నేను అది అందరూ విరామం అనుకుంటారు కదా, దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. అక్కడ కులపరంగా కానివ్వండి, ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒక నెట్ వచ్చిందంటే దాని శ్రమ ఆ సంవత్సరంన్నర నేను పడ్డ వేదన, శ్రమ, కష్టం అంతా ఉంది. ఎందుకంటే మనం ఒక ఉపాధి ఉండి ఆ ఉపాధి నుంచి సడన్గా వెళ్ళిపోవడానికి ఒక కారణమైంది అనుకోండి, ఏదో ఒకటి కారణమైంది. ఇప్పుడు యూజీసీ నెట్ సెట్ లేకపోవడం కారణమైంది నాకు. నా జీవితం, నా కుటుంబం మీద అంతా కూడా భారం ఎట్లా ఉందంటే బడెన్ అయిపోయింది. చాలా జీవితం అనేది ఒక బడెన్ అయిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. మరి ఆ సందర్భం లోపల మనం ఏమనుకున్నా అంటే నేను ఖచ్చితంగా నేను నెట్టో సెట్టో కొట్టాలి, నేనంటూ ఒక సెటిల్ కావాలంటే మనం ఏం చేయకుండా ఉన్నాం అనుకో ఇంటికాడ ఖాళీగా, మన మైండ్ ఎక్కడ కూడా తోయదు. అది ఏదో ఒకటి చేయాలి. మనం ఖాళీగా ఉంటే మైండ్ పని చేయలేదు, మనిషిని యథార్థంగా ఉండలేదు, తిండి తినలేదు, ఏం చేయలేదు. ఆ సందర్భంలో ఏం చేసిన అంటే ఆ తెలంగాణ ముదిరాజ్ మహాసభలో చాలా యాక్టివ్గా చేసిన అన్ని గ్రామాల అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఎక్కడ వెళ్ళిన సభల్లో మాట్లాడడం కానీ చేయడం కానీ నాకు మా జిల్లా ప్రచార కార్యదర్శిగా నన్ను తీసుకోవడం జరిగింది మెట్కాడి ప్రభాకర్ గారు, పెద్ద విజయన్న గారు. అట్లాగే బిక్కం జనార్దన్ ప్రోత్సాహం నాకు చాలా ఉంది. ఒక రాజకీయ పరంగా వెళ్తున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వార్డు మెంబర్గా పోటీ చేసినప్పుడు కూడా అన్న ఆశీర్వాదం తీసుకొని నేను అక్కడ పోటీ చేయడం జరిగింది. మరి 2 ఏళ్ల కాలంలో నేను చేసినటువంటి అన్ని పనులు కూడా ప్రజలతో మమేకం కావడం. మొదటగా మా గ్రామంలో ఉన్నటువంటి మా ముదిరాజు కులస్తులతో మమేకం కావడం. అది మా చేపల సంఘంలో కావచ్చు, ఆ సంఘంలో కూడా అనేక కార్యక్రమాలు చేసిన. అంటే అక్కడ పెద్ద మనిషి ఎవరు ఉన్న పెద్ద మనిషి లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా నెత్తినేసుకొని చేయడం వల్ల ఆ ప్రజల లోపల వాళ్ళ మనసులను చొరవన్నా అనమాట. అట్లా మనం ఒక రాజకీయంలోకి రావాలంటే మనకు డబ్బులే కానవసరం లేదు, డబ్బులే ఉండనవసరం లేదు. ప్రజల మనసులో మన పేరు ఒకటి చిరస్థాయిగా ముద్ర వేసుకుంటే రాజకీయాల్లో కూడా సాధ్యమవుతుంది అనేది
మా ఊరి ప్రజలు నిరూపించి చూపించిండ్రు. అంటే నేను వాస్తవంగా చెప్తున్నా, నా సొంత డబ్బులు అయితే ఒక్క రూపాయి పెట్టుకోలేదు. నేను ఒక్క రూపాయి అక్కడ ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ప్రేమతో నన్ను ఆశీర్వదించి ధర్మాపూర్లోని అత్యధిక మెజార్టీ 64 ఓట్లతోన అత్యధిక మెజార్టీ 12 వాళ్ళ లోపల కూడా తీసుకుంటే నా వాళ్ళలోనే అత్యధిక మెజార్టీ 64 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. దీనికి అంతా కూడా ఆ రెండేళ్ళు నేను చేసినటువంటి ఆ పని కావచ్చు, ప్రజలతో కలిసి ఉండే విధానం కావచ్చు, అక్కడ గ్రామస్తులతో కలిసి ఉండే విధానం కావచ్చు, ఆ గ్రామంలో చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు, ఎగ్జాంపుల్ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు అక్కడ ముగ్గులు వేయించడం, ఆటల పోటీలు పెట్టడం కావచ్చు, మిగతా అలా చాలా కార్యక్రమాలు ప్రజలతో మమేకం కావడం వల్ల. ఇంకొకటి మా అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు అక్కడ ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తారు. అక్కడ వెళ్ళి అక్కడ కూడా మనకు మంచి గౌరవం ఇచ్చి వాళ్ళు పిలిచి మనం మాట్లాడించే అవకాశం చేశారు. అది కూడా నాకు సద్వినియోగం చేసుకున్నాను దాన్ని కూడా. అంటే అట్లా ప్రజల్లోకి వెళ్ళి మనం ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో తిరగడానికి గ్రామంలో ఇవన్నీ కూడా నాకు సానుకూల అంశాలుగా ఉన్నాయి. అట్లా చేయడం వల్లనే ఈరోజు ఆ 2 ఏళ్ల కాలం ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు మనం ఒక గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నిక కావడానికి ప్రధాన కారణమైందని నేను అనుకుంటున్నాను. అయితే తెలంగాణలో సామాజిక వర్గాల ప్రకారం చూసుకుంటే ముదిరాజు బలగం అనేది చాలా పెద్దగా ఉంటది. అయితే రాజకీయంగా వెనుకబడడానికి కారణం ఏమంటారు? అంటే ముదిరాజు లోపల ఐక్యత లేదు. ఉమ్, నేను చెప్తున్నది ఇప్పుడు ఎగ్జాంపుల్, మా ధర్మాపూర్ గ్రామంలోనే మా వార్డులో ఇద్దరు ముదిరాజులు వేస్తే ఈజీగా రెడ్డి గెలుస్తుండే ఉమ్, 100% అక్కడ. ఓకే. మా అన్నకు గుడి మేధాయ గారికి సోయి ఉంది. మా అన్నగారు ఏంటంటే అది ఇద్దరం ఉంటే మనం గెలుస్తామా ఓడిపోతాం వెంకటగిరి, కానీ అతను ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందా, నువ్వు ఒక్కనే ఉండని అన్న విత్డ్రా చేసుకుని నన్ను అక్కడ గెలిపించిండు. ఉమ్, అవునా కదా? అంటే అట్లా వేరే వాళ్ళు కూడా అట్లా చేయరు. వీడు గెలవద్దు నేను గెలవద్దు, వేరే ఎవడైనా గెలవద్దు. అంటే మా కాలువటి గుంజ ముదిరాజులు ఏముందంటే వీడి వీడు గెలవద్దు నేను గెలవద్దు, పక్కడు ఎవడైనా గెలవద్దు. ఆ, అది ఉన్నంత వరకు రాజకీయంగా ఎదగరు. ముదిరాజులు ఏడవైనా ఐక్యత లేదు. ఫస్ట్ ఐక్యత లేదు. వాళ్ళు ఐక్యత ఎప్పుడైతే వస్తుందో, వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజాధికారం ముదిరాజు చేతులకు వస్తుంది అనేది కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. అయితే గతంలో కూడా ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలి అనేది ఆ, చాలా చోట్ల విన్నాం. కానీ ఆ, ఒకరిద్దరు తప్పితే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా కనబడతలేదు. రాబోయే కాలంలో ఆ సామాజిక వర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో శాసనసభ్యులు అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. మేము బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చి ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మార్చింది. మార్చిన తర్వాత మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో అక్కడ స్టే చేయడం వల్ల మళ్ళీ అది పెండింగ్లో ఉంది. అంటే ఖచ్చితంగా మాకు అందరికి కూడా ఒక అవగాహన వచ్చింది. అరే మనం వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మన లోపల మనకు ఐక్యత లేకపోవడం, మనోడు నిలబడితే మనం ఓట్లు వేసుకోకపోవడం, మా ప్రలోభాలకు గురి కావడం, డబ్బులకు, చిన్న చిన్న పదవులకు మనమందరం లోపరుచుకుంటే అధికారం అనేది మన చేతిలోకి రాదనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా ముదిరాజులు చాలా మంది ఎమ్మెల్యేలు మీరు చూస్తారు ఖచ్చితంగా. ఇది మాత్రం నేను మాటిస్తున్నా. అయితే మీ పోరాటం ఏదైతే ఉందో అది కేవలం ముదిరాజుల వరకే పరిమితం అవుతుందా? ఇతర కులాలకు అంటే మీ ఎవరైతే ఈ దళిత సామాజిక వర్గాలు ఉన్నాయో వారికి కూడా మీ పోరాటం స్ఫూర్తినిస్తుందా? అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఆ ముదిరాజులు చేసే పోరాటానికి దళిత పోరాటాలే స్ఫూర్తి. ఓకే. వాళ్ళకున్న చైతన్యం, వాళ్ళకున్న స్ఫూర్తి, వాళ్ళకున్న స్పిరిటు, వాళ్ళకున్న చైతన్యము మా వర్గాల్లో లేకపోవడం వల్ల మేము వెనుకబడిపోయినాం. మీరు ఆల్రెడీ అసెంబ్లీలో ఎంతమంది ఇప్పుడు దళితులు ఎంత ఉన్నారు, ముదిరాజులు ఎంత ఉన్నారు నువ్వు చూస్తా ఉన్నావు. అంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము ఇప్పుడు ఉద్యమాలు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఉన్నాడు. ఆ అన్న చేసినటువంటి ఒక పోరాట స్ఫూర్తితోనే ఈరోజు అందరు చైతన్యమైనరు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించగలుగుతున్నారు. మా దాంట్లో అట్లాంటి నాయకుడు చాలా మంది అట్లాంటి నాయకులు వస్తలేరు. ఒక నాయకుడు వచ్చిన అనుకో ఆయనకి ఎమ్మెల్సో మంత్రి పదవి ఇస్తే ఇంకా అక్కడనే ఉండిపోతుంది. అట్లా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మా జాతిని చైతన్యం చేసేటటువంటి నాయకుడు కావాలి. అట్లాంటి నాయకుడు తప్పకుండా ఈ ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తావు. అట్లాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యువత కూడా చాలా స్ఫూర్తివంతంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక కులానికి కాదు, ఒక పండుగ సాయాన్ని అంటే ఒక ముదిరాజు కులానికి సంబంధించి చేయలే ఆయన. అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాలను కలుపుకొని పనిచేసిండు. మేము కూడా అంతే. ఏదున్నా కూడా ఏదైనా మాట అంటాం, ఫ్రెండ్స్ మాట అంటే మేము, కానీ మనసు మంచిగా ఉంటుంది మాది. ఎవరికైనా పని చేస్తాం, ఎవరి దగ్గరైనా మంచిగా ఉంటాం. ప్రేమించింది అనుకో ప్రేమిస్తాం. శత్రువునైనా ప్రేమించేటటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు మా ముదిరాజులని నేను చెప్తా ఉన్నా. అయితే ఇప్పుడు ఈ కింది అంటే బహుజన కులాల నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేనో మంత్రి అయ్యారు అంటే ఆ కానంత వరకేమో అందరు మనోలే అన్నట్లు ఉండి మంత్రి పదవు శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఆధిపత్య వర్గాలకు కొమ్ము కాస్తారు అనేది ఒకటి ప్రచారంలో ఉంది. దాని మీద మీ అభిప్రాయం? వాస్తవంగా నేను చెప్తున్నా అదే కదా. ఎందుకంటే ఇప్పుడు
నీకు దాదాపు మన తెలంగాణలో తీసుకుంటే అత్యధిక జనాభా ముదిరాజులు ఉన్నారు. మరి ఆ జనాభా తమాషా ప్రకారం తీసుకుంటే మేము ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావాలి. మరి ఎందుకు కాలేకపోతున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఒక పెద్ద సభ పెడతారు, వానికి ఎమ్మెల్సో మంత్రి పదవి ఇస్తే ఇంకా వాళ్ళని కాలకడ తాకట్టు పెడతారు, జాతిని అంతా అక్కడ తీసుకుపోయి వాళ్ళకి అమ్ముకున్నట్టు చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అధికారం అనేది రావడం లేదు. ఎక్కడ పోయినా ఇదే ఉందన్నమాట. ఏడ చూసినా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇది మన తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. మన మామనాడు తీసుకుంటే మామనాడులో పెద్ద జిల్లా, ఎక్కువ జనాభా కలిగినటువంటి జనాభా మా వాళ్ళు ఉన్నారు. కానీ మా వాళ్ళు ఆ స్థాయిలో లేరు. మా వర్గాలు ఉన్నాయి, 10 వర్గాలు ఉంటాయి. ఆ 10 వర్గాలు ఉన్న కాడ ఎవరు 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 రాణిస్తారు చెప్పండి? రాణించే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఐక్యత అవుతారో, ఎప్పుడైతే ఏకమవుతారో, ఎప్పుడైతే ఒక నాయకుని మాట వింటారో అప్పుడు డెవలప్ అవుతుంది. అట్లా కాకుండా వీందో సంఘం వాందో సంఘం 10 సంఘాలు పెట్టి ఏడైతే చెప్పు, ఇంటికో సంఘం ఇంటికో సంఘం, ఇంటికో లీడరు, ఇంటికో సంఘం, ఒక మాట కూడా వినే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేనే ఉంటాడు. ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా పోవచ్చు రాన్న కాలంలో. కాకపోతే ఇప్పుడు చైతన్యం అయ్యారు, ఖచ్చితంగా చైతన్యం అవుతా ఉన్నారు. అందరికి అవేర్నెస్ వచ్చింది, అందరిని కలుపుకోపోయే పరిస్థితి ఉంది. దళిత బహుజన బడుగు వర్గాలు అందరినీ కూడా కలుపుకోపోయేటటువంటి నాయకుడు కావాలి. అట్లాంటి నాయకుడు ఎవరైతే వస్తారో అప్పుడు మా వర్గం కూడా బాగుపడతారని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఇప్పుడు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? అంటే విద్య కానీ ఆరోగ్యం ఇటువంటివి వాటిల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ప్రధానంగా ఏంటంటే మా ధర్మపూర్ గ్రామంలో తీసుకుంటే ప్రైమరీ స్కూల్ చాలా శిథిలావస్థలో ఉంది. అది కొద్దిగా మైనర్ రిపేర్ చేసి మళ్ళీ నడిపిస్తా ఉన్నారు. మెయిన్ ఏంటంటే విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకా గ్రంథాలయ నిర్మాణం కూడా శంకుస్థాపన చేసిండ్రు. గ్రంథాలయం కూడా త్వరలో ఆ నిర్మాణం కాబోతోంది. అట్లాగే డ్వాక్రా భవనం చిన్న చిన్న అంటే గ్రామానికి మౌలిక వసతులు ఏవి అవసరమో అవి ఖచ్చితంగా ముందు చేస్తాం. ప్రధానంగా ఏంది, మనకు పరిశుభ్రత ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ 3 విషయాల్లో మాత్రం ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఈ 3 ప్రజలకు ఇస్తే చాలు, మనం ఏం ఇవ్వకపోయినా సరే ప్రజలకు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ప్రధానంగా పరిశుభ్రత, వాటరు, తర్వాత ఎడ్యుకేషన్, ఈ 3 ప్రజలకు అందించినాం అనుకో ఇంకా వాళ్ళు మనల్ని ఏం అడగరు. వాళ్ళకి ఏం అవసరం ఉంటాయి, కనీస వసతులు ఇవన్నీ కల్పించినాం అనుకో. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ఆ ఇండ్లు కూడా ఎవరికైతే పూర ఇల్లు లేవో వాళ్ళకి ఖచ్చితంగా, నిరుపేదలకు ఖచ్చితంగా ఇండ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి అలా ఇండ్లు లేని వారు ఎవరు కూడా గ్రామంలో ఉండరు. అంటే వారికి కావాల్సిన కూడు, గుడ్డ, నీరు, ఈ 3 కూడా అందించినాం అనుకో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మనం అందించడానికి శాయశక్తిలో కృషి చేస్తాం. అవి ఆల్రెడీ ఇప్పుడు అంత పేదరికంలో ఎవరు లేరు. ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా అందుతాయి. అందకపోయిన వాళ్ళకి అందించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. అయితే 45 ఏళ్ల వయసులో యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యారు కదా, ఫ్యూచర్లో అంటే ఈ ఉద్యోగ వేటల్లో పడతారా లేదంటే రాజకీయంగా కొనసాగుతారా? అంటే మనకు ప్రజలు 5 ఏళ్ళు పాలన చేయమని అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం మనకు ఇప్పుడు మన లైఫ్ కూడా సెటిల్ ఉండాలి కదా. మనకు ఇప్పుడు ఒక గోల్ అనుకున్నా, నా జీవితంలో ఏంది, ఒక యూజీసీ నెట్ కొట్టాలనుకున్నా. గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా ఇంకా సిరి విషయం. నీవేందంటే ఓపెన్ డిగ్రీ చదివినావు, నీకు నాలెడ్జ్ ఉందో లేదో, నువ్వు టీచింగ్ చెప్పనీకి వస్తుంది కానీ నీకు సబ్జెక్ట్ ఉందో లేదో అన్నోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసము ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మాటలతో చెప్తే కాదు. ఇప్పుడు ఈ కాలం కాలం కూడా ఎక్కిరిస్తుంది మాటలతో చెప్తే. అందుకే దాన్ని ఖచ్చితంగా కష్టపడి దాన్ని ఒక 2 ఏళ్ళు ఏంటంటే 2 ఏళ్ళు ఇంకా అది ఖచ్చితంగా కొట్టాలని డైలీ 2 గంటలు 3 గంటలు 2 గంటలు గంట సమయం లేనప్పుడు అర్ధ గంట ఖచ్చితంగా చదివి అదైతే యూజీసీ నెట్ అయితే 45 ఏళ్ళు యూజీసీ నెట్ అయితే కొట్టిన. అది చాలా హ్యాపీ నాకు జీవితంలో, అదొక మలుపులాగా. అయితే నేటి సమాజంలో యువత చాలా మంది విద్యకు దూరం అవుతున్నారు, డ్రగ్స్ కు ఇతరత్ర వాటికి అలవాటు పడుతున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే యువతకు మొదటగా మనం ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు దాని మీద అవగాహన కల్పించాలి. అసలు ఆ డ్రగ్స్ తీసుకుంటే ఏమైతే తెలియదు వాళ్ళకు. జీవితము రానున్న వాళ్ళ ఒక 10 ఏళ్ల కాలం తర్వాత ఏమవుతుందని వాళ్ళకి తెలియదు. అది పాఠశాల స్థాయి నుంచే అక్కడ టీచర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన చుట్టూన్న మంచి మంచి స్నేహితులతో మనం సావాసం చేయాలి. ముందు పేరెంట్స్ కరెక్ట్ ఉండాలి. ఏదేమున్నా కూడా పేరెంట్స్ పిల్లలను వాళ్ళు ఎక్కడ పోతుండే ఏం చేస్తుండో చూసుకోకుండా, వాళ్ళ పర్యవేక్షణలో లేకుండా పిల్లల్ని వదిలేస్తే ఖచ్చితంగా డ్రగ్స్కి బానిస అవుతారు, మత్తుకు బానిస అవుతారు, మందుకు బానిస అవుతారు. అందుకే పేరెంట్స్ చూసుకోవాలి. ఇంకొకటి, ఆ బాధ్యత అక్కడ ఏదైనా స్కూల్లో చదివితే ఆ టీచర్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు కూడా అప్పటి పేరెంట్స్కి చెప్పాలి. చెప్తే ఆ దాన్ని ఏమైనా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఈసారి యువత రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన సందర్భం చాలా బాగా అనిపించింది.
అయితే ఇంకా యువత రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? అంటే ఖచ్చితంగా మీరు అన్నమాట వాస్తవం. ఈసారి మాత్రం మా ధర్మపూర్ గ్రామమే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మా గ్రామంలో మెజార్టీగా ఈసారి యువతనే వార్డ్ మెంబర్స్ కానీ అందరూ కూడా యువతని మెజార్టీగా గెలుపొందడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే యువత ఉన్నారనుకో వాళ్ళకు సంకల్పం ఉంటుంది, నేను ఒకటి సాధించి చూపాలనేది ఆలోచన ఉంటుంది. యువత ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావాలని కోరుకోవాలి. ఇప్పుడు లీడర్ అనేటోడు ఎట్లుంటాడంటే వాడు వాడే లీడర్గా ఉండి ప్రజలందరినీ వాళ్ళని చేతి కింద పెట్టుకొని పోయినంత కాలం వానే రాజుని చేసుకుంటా వానే పరిపాలన చేయించుకుంటా ఉండకూడదు. లీడర్ అంటాడు ఎట్లా అంటే వాని కింద ఒక నలుగురు లీడర్లు తయారు చేసుకోవాలి, వాడే లీడర్. ఓకే. మరి అట్లా కాకుండా నేనే లీడర్ ఉంటా మీరు బానిసలుగానే ఉండాలి, మీరు సేవ చేస్తున్నారని నాకు పని చేస్తున్నాను అని పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళ లీడర్ అని ఎప్పుడు కూడా మనము అనము. ఇప్పుడు యువతను ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సాంకేతికత పెరిగింది, టెక్నాలజీ అంతా పెరిగింది. ఇప్పుడు పాతలకు ఆ టెక్నాలజీ వాడడానికి రాదు. ప్రజలకు ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే ఆ టెక్నాలజీ లోపల ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, మొబైల్లో ఉంది. ఆ మొబైల్లో చూసి ప్రజలకు మనం చెప్పగలుగుతారు, ఏ సమాచారం ఉన్నా అప్డేట్ చేయగలుగుతారు, అప్పటికప్పుడు చెప్పగలుగుతారు. కానీ అదే ఏజ్ బారైన వాళ్ళు తీసుకుంటే వాళ్ళు చెప్పలేరు, ఆ సమాచారాన్ని వాళ్ళు సేకరించలేరు, చెప్పలేరు. కాబట్టి యువత అన్ని రంగాల్లో, ఇప్పుడు రాజకీయం ఒకటే కాదు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మరి రాజకీయంలో కూడా ఎందుకు రాణించకూడదు? ఇప్పుడు మనం ప్రజెంట్ తీసుకుంటే యువతనే క్రియాశీల రాజకీయాల్లో ఎక్కువ ఉన్నారు, వస్తున్నారు. బీటెక్ చేసిన వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నాడు, పీజీలు చేసిన వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నాడు. ఎగ్జాంపుల్ చాలా, ఇప్పుడు ట్రిపుల్ పీజీలు చేసిన వాళ్ళు కూడా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తుందో ఆ గ్రామం అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే సీనియర్ సలహాలు తీసుకోవాలి, సలహాలు ఇవ్వాలంతే. వాళ్ళకి పరిపాలన అందించి మనం సలహాలు ఇవ్వాలంతే. అట్లా సీనియర్స్ ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ ఊరు ఖచ్చితంగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుంది. అయితే కొన్ని చోట్ల యువత రాజకీయాల్లోకి రావాలని కొంతమంది వేదికల పైన ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ సీట్ల కాడికి వచ్చేసరికి ముసలోళ్ళే ముసురుకుంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అది తప్పు, 100% తప్పు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ రాజకీయం చేసి ఉంటారు. వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసి ఉంటారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్, ఒక వార్డు మెంబర్ కావాలని కోరుకుంటుంది కదా, ఒక ఎంపీటీసీ కావాలని కోరుకుంటుంది కదా. వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. నువ్వు తప్పు, నువ్వు చేసింది రాజకీయం అనుభవించినావు కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు రాజకీయం చేసినావు, అనుభవించినావు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రాజకీయం అంటే ఒక ఇంటికే పరిమితమైంది కాదు, ఒకరి సొత్తు కాదు. అది అది అందరికీ అవకాశాలు ఇవ్వాలి. అందరిని కూడా అవకాశం ఇస్తేనే వాళ్ళు కూడా నీకన్నా బాగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా నువ్వు చేసినవా అది దాన్ని అడిగే హక్కు లేదు ఎవరికి. ఖచ్చితంగా యువతకు మాత్రం రాజకీయాల్లో, క్రియాశీల రాజకీయాల్లో అవకాశం ఇస్తేనే ఈ గ్రామాలు బాగుపడతాయి, దేశం కూడా బాగుపడుతుంది. చివరగా అంటే రాజకీయము, చదువు అనుకుంటూ కవిత్వాన్ని మన పక్కకు పెట్టిరా లేదంటే కొనసాగిస్తున్నారా? 100% నేను దాదాపుగా ఒక యూజీసీ నెట్ కోసం అయితే కవిత్వాన్ని దాదాపుగా తగ్గించేసింది. ఓకే. 100%. ఎందుకంటే మధ్య మధ్యలో నెలకు ఎక్కువ బాధ అయినప్పుడు, ఎక్కువ పెయిన్ అయినప్పుడు కవిత్వం రాసిన. మొన్న ఒకటి రాసింది, చీకటిని ప్రేమిస్తున్నామని. ఓకే. ఎందుకంటే అది ఆ కవిత్వం ఎట్లా అంటే అసలు జీవితం అంటే విరక్తి పుట్టిన సందర్భంలో రాసిన. అంటే మనం కవిత్వం ఊరుకుండనియదు. అవును. ఎందుకంటే నీకు ఎక్కువ పెయిన్ అయినప్పుడు, ఎవరితో చెప్పుకోలేనప్పుడు ఆ కవిత్వం ఖచ్చితంగా నువ్వు రాస్తావు, రాయాలనిపిస్తుంది, రాస్తాం. అట్లా పోయమ్స్ రాసిన. కానీ ఏదేమొచ్చినా ఏదేమున్నా ఖచ్చితంగా కవిత్వాన్ని మన చివరి శ్వాస వరకు ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే త్వరలోనే నాది ఆల్రెడీ తరలాట అనేది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అయింది. సాన శివశంకర్ సార్ చేసిండు, దాని త్వరలో ఆవిష్కరణ చేయబోతా ఉన్నాం. అట్లాగే గూఢచాట కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా తీసుకొస్తున్నాం. గూఢచాట ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, 4 ఏళ్ల కిందట రావాల్సినటువంటిది కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల అది తీసుకురాలేకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా ఆ గూఢచాట కూడా కవి సంగమం వాళ్ళ తరఫున, వాళ్ళ ద్వారా ఆ గూఢచాట అనే పుస్తకాన్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నాం. అయితే మా ప్రేక్షకుల కొరకు ఏదైనా ఒక కవిత చెప్పగలుగుతారా? చెప్తా, ఎందుకు చెప్పను. కవితా శీర్షిక వచ్చేసి నన్ను మాట్లాడనీయండి. నన్ను మాట్లాడనీయండి, మీరు ఆడమన్నట్లు ఆడి, మీరు చేయమన్నట్లు చేయడానికి నేను బొమ్మను కాదు. అక్షరాలను భుజించని మనిషినైతే అసలు కాదు. మనుషుల మాటలను మనసులను చదివిన వాణ్ణి, జరా నన్ను మాట్లాడనీయండి. గిర్రెగీసి నన్ను నిలబెట్టాలని చూడకండి. గీత చుట్టూ ప్రశ్నల విత్తనాలను చల్లుకుంటూ పోతాను. నన్ను స్వేచ్ఛగా మాట్లాడనీయండి. నన్ను నిర్బంధం చేస్తే నిలువు బాణానై మీ కుట్రలను చీల్చుకుపోతా. జరా నన్ను నన్నుగా ఉండనీయండి. నన్ను మాట్లాడనీయండి. మంచికో చెడ్డకో మౌనం కంటే మాట్లాడటమే మేలు. పొద్దు మీద రేపటి వెలుగు కోసం ప్రకృతి చుట్టూ పరుచుకుంటున్న చీకటి ముద్దెరల మర్మం తెలిసే వరకు జరా నన్ను మాట్లాడనీయండి. కనిపించని గాలి ముసురులో రాలిపడుతున్న భస్మశకలాలను
భూమి నొసటి నా బొట్టులా దిద్దే వరకు, ధృతరాష్ట్ర కౌగిలిలోని సత్యనిష్టను బట్టబయలు చేసే వరకు జరా నన్ను మాట్లాడనీయండి. నన్ను మాట్లాడనిస్తేనే మంచిది. నా నిశ్శబ్దమే మహాయుద్ధం, నా మౌనమే అక్షరాల నిండా పారే నిప్పులవాగు. ఆకలి దుఃఖం నాకు కొత్త కాదు. నా ఆలోచనలను కూల్చి మౌనాన్ని నా మనసుకు ఇస్తే యుద్ధలేఖలను రాసే జనగీతమవుతా. నన్ను మాట్లాడనీయండి, జరా నన్ను మాట్లాడనీయండి. వా సూపర్ యాదన్న. థ్యాంక్ యూ కేపీ. థ్యాంక్ యూ సో మచ్ మా బలగం స్టూడియోకు సమయం కేటాయించి ఇన్ని విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు వన్స్ అగైన్ ఉప సర్పంచ్ అయినందుకు కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ కేపీ. థ్యాంక్ యూ.